సో ఎప్పటి నుంచో నేనైతే మీకు మ్యూచువల్ ఫండ్ గురించి చాలా నాలెడ్జ్ ఇవ్వాలి, దాని గురించి చెప్పాలి, సో అందరూ చేసే విధంగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో దాని గురించే మ్యూచువల్ ఫండ్ గురించి మీకు బెస్ట్ థింగ్ చెప్పాలి. ఓకేనా, మీరు తమిళ్లో చూశారు, సిప్ చూశారు, పక్కనే ఎస్డబ్ల్యూ సిస్టమిక్ విత్డ్రా ప్లాన్ కూడా చూశారు. రెండు ఉన్నాయి, బట్ దీంట్లో ఏది బెటర్? ఓకేనా, చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఎస్ఐపి చేసేటప్పుడు ఎలా చేయాలి, అసలు దాని ఎస్ఐపి ఎందుకు చేయాలి, సో ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దీంట్లో అయితే మనం ఖచ్చితంగా డిస్కషన్ చేసుకోబోతున్నాము. సో లైక్ చేయకపోతే ఇప్పుడే వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి, రైట్. సో మనం సిప్ అంటే ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకేనా, సో సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఒకటే అమౌంట్ని ఎవ్రీ మంత్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని మనం సిప్ అనుకుంటాం. సో సిప్ అనేది ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, రైట్. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సిప్ అనేది ఎప్పుడైనా సరే ఎర్లీగా స్టార్ట్ చేయాలి. సో రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, సరే పలానా ఏ రోజునగా చేస్తానని చాలా చాలా తప్పు. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే, ఎంత ఏజ్ ఉన్నా సరే, ఇమీడియట్లీ ఒకవేళ మీరు సిప్ చేయకపోతే ఇప్పుడే సిప్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది, రైట్. మీ దగ్గర ఉన్న అమౌంట్ ఒక వాల్యూ, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఒక 10 లక్షల వాల్యూ 10 లక్షలు ఇప్పుడు అనుకుంటే 10 years తర్వాత 10 లక్షలకు వాల్యూ చాలా తగ్గిపోతుంది. ఎట్లా అంటే చూడండి, మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న 10 lakhs తోటి ఒక 10 lakhs కారు, ఒక వర్తబుల్ కారు కొనాలనుకున్నారు అనుకోండి, 10 lakhsకి వస్తుంది. బట్ 2025 to 2035 అయినప్పుడు సేమ్ అదే కంపెనీ కారు, అదే వాల్యూస్ ఉన్న కారు సేమ్ 10 lakhs ఉన్నది మినిమం 13 to 14 lakhs అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది చాలా చాలా పెరిగిపోతూ ఉంది. కాబట్టి సిప్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. సో బట్ సిప్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాలి? ఓకేనా, సో నేను కొన్ని గోల్డెన్ రూల్స్ చెప్తాను, ఒకసారి అయితే మీరైతే ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఓకేనా, సో సిప్ గోల్డెన్ రూల్స్ ఏంటంటే ఖచ్చితంగా ఎర్లీగా స్టార్ట్ చేయాలి, అంటే స్టార్ట్ ఎర్లీ. ఖచ్చితంగా స్టే ఇన్వెస్టెడ్. ఓకేనా, కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ఇంక్రీజ్ సిప్ ఎవ్రీ ఇయర్ బై ఇయర్ కంపల్సరీ చేస్తూ ఉండాలి. అంటే ఇంకో విషయం ఏంటంటే ప్యానిక్ అవ్వద్దు ఎప్పుడైనా సరే క్రాషెస్ అయినప్పుడు. ఓకేనా, ఖచ్చితంగా మీ యొక్క సిప్ని ఎవ్రీ ఇయర్ వన్స్ రివ్యూ చేసుకోవాలి, రైట్. ఇంకోటి ఏంటంటే మీ యొక్క సిప్ ఎప్పుడైనా సరే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంటింగ్ ఉండాలి. అంటే సో చూడండి, గోల్ లేకుండా మీరు కనుక సిప్ చేస్తే సో మీ సిప్ ఎప్పుడు కూడా సక్సెస్ అనేది అవ్వదు, కంపల్సరీ ఫెయిల్ అవుతుంది. చాలామందిని చూశాను 2, 3 years 4 years 5 years చేసేసి సో వాళ్ళ సిప్ని అయితే క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక 1, 2 years మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఇలా క్రమశిక్షణ అనేది లేకుండా చేస్తారు, మనీ అనేది లాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే లాస్ ఎందుకు అవుతుందంటే మీరు ఆ 5 to 3 years చేయడం వల్ల మీకు వచ్చే రిటర్న్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి, అసలు ఏం రాదు. ఎప్పుడైనా సరే సిప్ ఉండాల్సిన ఏజ్ వచ్చేసి 20 to 25 years ఖచ్చితంగా మనకైతే అన్ని ఇయర్స్ అయితే పీరియడ్ మనం అయితే చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే గుడ్ రిటర్న్స్ వస్తాయి, రైట్. సో చాలామందికి ఇంకో విషయం ఏంటంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి సిప్ గురించి, కొన్ని మిత్తులు ఉంటాయి. ఓకేనా, సో ఓన్లీ రిచ్ పీపుల్ కెన్ డూ సిప్. సో అది తప్పండి, ఎందుకంటే మనం 1000 రూపాయలు 500 నుంచి కూడా సిప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో అదేవిధంగా సిప్ అనేది ఖచ్చితంగా హ్యూజ్ అమౌంట్ తోటి స్టార్ట్ చేయాలంటే నో నీడ్ అనమాట. ఓకేనా, చెప్పాను కదా 2-3,000 తోటి కూడా మనం అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలామంది వీళ్ళు చెప్తున్నారని చెప్పేసి సిప్ చేస్తున్నారు, బట్ సిప్లో మీకైతే గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయంటే ఉండవు. బట్ ఉండే విధంగా చేసే కొన్ని ట్రిక్స్ అయితే మనకైతే ఉన్నవి, అలా విధంగా చేస్తే గ్యారంటీ రిటర్న్స్ అయితే కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనలో పెట్టుకొని మనం అయితే సిప్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ఒకవేళ మీ గోల్ మనం ఒక 3 రకాలుగా అనుకుందాం. చాలా మందికి ఏంటంటే పిల్లల గురించి కాస్త జాగ్రత్త కోసం చేస్తారు, ఇంకొకరు ఏంటంటే ఒక హౌస్ కొనుక్కోవాలని చేస్తారు, ఇంకొకరు ఏంటంటే చాలా మంది ఏంటంటే రిటైర్మెంట్ కోసం అయితే చేస్తారు. ఓకేనా, ఒకవేళ కనుక మీ 3 సెగ్మెంట్లో మీరు ఏదో ఒక సెగ్మెంట్లో ఉంటే ఎంత ఇప్పుడు మీరు హౌస్ కొనుక్కునే ప్లాన్లో ఉంటే 20 to 25 years చేయండి. ఓకేనా, అదే కనుక మీరు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటే కనుక వాళ్ళ ఏజ్ సర్టెన్ ఏజ్ మనం అనుకుంటే 25, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళది కూడా 25 వరకు చేయండి. ఒకవేళ రిటైర్మెంట్ అనుకుంటే కనుక మీరు కంపల్సరీ ఎప్పటి వరకు చేయాలండి, 25 to 30 years కంపల్సరీ అయితే సిప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు సిప్ అయితే చేయాలి. మీరు ఎవ్రీ డే అంటే డైలీ 100 రూపీస్ అనుకున్నాం. ఓకేనా, డైలీ 100 రూపీస్ అనుకుంటే మనకు మంత్లీ ఎంత అవుతుందండి, అప్రాక్సిమేట్లీ ఒక
3,000 అవుతుంది. ఓకేనా? ఆ 3,000 తోటి మనము మంత్లీ 1,00,000 వచ్చే విధంగా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది అసలు మ్యాటర్. ఇప్పుడు అది చెప్తాను, ఒక్కసారి స్క్రీన్లో చూద్దామండి. మీరు ఎవ్రీడే కనుక ఒక 100 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మంత్లీ మనకు వచ్చే ఎంతండి 3,000 రూపీస్ అవుతాం. ఓకేనా? ఈ 3,000 ప్రకారం మీరైతే ఎక్స్పెక్టెడ్ రేట్ రిటర్న్స్ ఆఫ్ మనం ఒక 15 వరకు అయితే మనం పెట్టుకుంటే కనుక సో మనకు చూడండి 25 ఇయర్స్ వచ్చేసరికి మనకు 98 lakhs అయితే మనకైతే అప్రాక్సిమేట్లీ 1 year అనుకుందాం. 1 year మనకైతే వస్తుంది, ఒక 20,000 అట్లా ఉంది అంతే. సో 98 lakhs మనకైతే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు సో మనకి ఏంటంటే 25 years మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఒక 1 year అప్రాక్సిమేట్లీ అయితే వస్తుంది. సో అంటే మీరు పెట్టే రిటర్న్స్ బట్టి అంటే కొన్ని 12% ఇస్తున్నాయి, కొన్ని 128% కూడా ఇచ్చినాయి. ఓకేనా? సో వెరీ సూన్ మనం అయితే సో స్టార్ట్ చేయబోతున్నాము, చెప్పబోతున్నాము, ఫ్రీగానే చెప్పబోతున్నాము. అంత పెద్దవి కూడా చెప్తాను నేను, 34, 50, 128%. ఓకేనా? కాస్త రిస్క్ తీసుకొని చేసేవి. సో ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఓకేనా? వాటి గురించి కూడా చెప్తాను. బట్ అవి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉండేవి నేను చెప్తాను. ఓకే, అది కూడా నోట్ చేసుకుందాం తర్వాత. సో కాబట్టి ఇప్పుడు మనకు ఒక 1 year వచ్చింది, రైట్? సో 1 year వచ్చిన తర్వాత ఈ 1 yearని మీరు అదే విధంగా అప్పుడప్పుడే విత్డ్రాల్ చేసుకున్నారు అనుకోండి, 1 year దగ్గరనే ఆగిపోతారు. ఎలాంటి డెవలప్మెంట్ ఉండదు. మనం ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మనం బాగుపడుతూ మన పిల్లలు మన తరాలు బాగుపడేలా చేయాలి. సో వాళ్ళకు కూడా మన నుంచి హెల్ప్ అయ్యే విధంగా చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ల్యాండ్స్, భూములు అక్కడిక్కడిని కొనలేము. కానీ ఈ చిన్న పద్ధతి డైలీ 100 రూపీస్ అనే ఒక చిన్న పద్ధతి ద్వారా వాళ్ళకి ఒక 10 కోట్లు వచ్చే విధంగా చేయొచ్చు. అదేవిధంగా సో మీరు బతికినన్ని రోజులు నెలకు ఒక 1 lakh వరకు మీరు ఎవ్రీ మంత్ తీసుకునే విధంగా కూడా ప్లాన్ చేయొచ్చు. ఒకసారి నేను మీకు చూపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఓకేనా? అదేవిధంగా మనము దీన్ని కూడా ఒక 25 years అనుకుందాం. ఓకేనా? సో 25 years అనుకుంటే కనుక ఒకసారి చూడండి, కరెక్ట్ వచ్చిందా? 1,50,000 ఉంది. సో చూడండి, ఇక్కడ మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 1 కోటి రూపాయలు. మీరు టోటల్ విత్డ్రాల్ చేసింది ఎంత? 3 కోట్లు. అంటే మీరు ఇక్కడ పెట్టిన దానికంటే 2 times ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి. అంటే కోటికి 3 కోట్లు వచ్చినాయి. చూడండి, 1, 2, 3. అదేవిధంగా సేమ్ టైము మీ యొక్క ఏదైతే వాల్యూ ఉందో అది ఇప్పుడు చూడండి 5,67,25,344 రూపాయలకు మనకైతే మారిపోతుంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అలా ఉండడం అంటే అది 5,5 times అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ అలాగే. బట్ ఇక్కడ మీరేం చేశారు? ఒక 3 కోట్ల వరకు మీరు ఆల్రెడీ విత్డ్రా కూడా చేసేసుకున్నారు. అంటే చూడండి, దగ్గర 10 crకి రియల్గా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇన్ఫ్లేషన్స్ తగ్గడంలో కూడా అలా పెరగడం వల్ల ఆ టైం వరకు మీరు ఒక 9 lakhs to 9 crore to 10 crore అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి అంటే అది ఎవరికి ఉపయోగపడుతుంది? మీ ముందు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది. అంటే మీరు ఇక్కడ అనుభవిస్తున్నారు, ఆ అమౌంట్ని మీ పిల్లలకు కూడా గిఫ్ట్గా ఇస్తున్నారు. అంటే పిల్లలకి, మన వాళ్ళకి, ఎవరికో ఒకరికి. అంటే సో ఈ విధంగా కనుక మీరు మీ సిప్ని ప్లాన్ చేసి దాన్ని SWగా మారిస్తే కనుక మీరు హ్యాపీగా అనుభవించవచ్చు. ఓకేనా? గుర్తుందా? దాన్ని అదేవిధంగా పిల్లలకు కూడా ఒక మంచి ఫ్రూట్ లాగా, అంటే ఇక వాళ్ళకి తయారు చేసి ఇచ్చిన ఒక ఫ్రూట్ లాగా మనం అయితే వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా మీరు హ్యాపీగా సిప్ అయితే స్టార్ట్ చేయండి. జస్ట్ డైలీ 100 రూపీస్. సో అంతే, ఎక్కువ ఏం పడదు. అంటే ఎందుకు 100 రూపీస్ మరి చెప్తున్నానంటే, మనం డైలీ వేస్ట్ చేసే అమౌంట్లో 100 రూపీస్ అనేది ఒక చిన్న అమౌంట్, ఎంతో వేస్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో కాబట్టి 100 రూపీస్ మనకు చాలా సింపుల్. ఇలా 100 అంటే కాపాడి ఎవ్రీడే కాపాడి ఒక నెల కాగానే 3,000 తీసుకుపోయి సిప్లో పెట్టేసి హ్యాపీగా దాన్ని అలాగే కంటిన్యూ చేసేసి, మీరు ఇప్పుడు ఒక 20 years అయి ఉంటారు, ఒక 18 years అయి ఉంటారు, ఒక 25 years ఉంటుంది, చాలా చిన్న ఏజ్ కాబట్టి సో దాన్ని స్టార్ట్ చేసుకుంటూ పోతే కనుక బ్రహ్మాండమైన రిటర్న్స్ అయితే ఉంటాయి. ఓకేనా? వెరీ సూన్ మనమైతే సో ఫ్రీగానే ఎవ్రీ మంత్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేపిస్తున్నామో ఎవ్రీ మంత్ సిప్ చేపిస్తాను మీతోటి ఫ్రీగానే. మనకు యూట్యూబ్లో లైవ్లు పెట్టి, లేకుంటే జూమ్ లైవ్ పెట్టి కానీ చేపిస్తాను. హ్యాపీగా మీరు నాతో పాటు కంటిన్యూ అవుతూ ఉండండి. కొన్ని సంవత్సరాల వరకు మంచి రిటర్న్స్ అయితే తీసుకున్నారు. అంటే మంచి ఎందుకు నాతో చేయడం వల్ల మీకు ఏంటంటే, సో మీరు ఎవరైనా చెప్పినా చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ నేను ఏంటంటే మంచి ఫండ్స్ అయితే మీకు దొరకబట్టి వాటిలో పెట్టిస్తాను. సో మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. సో అర్థమైంది కదండి. సో మీరు చిన్న అమౌంట్ తోటి మీరు ఇంత హ్యూజ్ అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ఏమనుకున్నా కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. రైట్? థ్యాంక్ యూ.